హాయ్ ఎవరివన్ ఇది ఆరో శనివారం అన్నమాట మాది. ఈరోజైతే మేము పొద్దున్నే అమ్మవారికి అడిగిపోయినాం, పద్మావతి అమ్మవారికి. ఇదే ఉద్యానవనం అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి మంచిగా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇంకా పొద్దున్నే మేము అమ్మవారి దర్శనం చేసుకుని అయితే పోయినాము. మళ్ళీ సాయంత్రం అయితే మేము 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటాం అనమాట. పొద్దున్నే కాదు, సాయంత్రం అనమాట. ఇందో చూడండి అమ్మవారు ఎంత బాగుండదో. రెండు కళ్ళు చాలవన్నమాట, అంత బాగా తీర్చిదిద్దినారనమాట ఉద్యానవనం. చూడండి ఎంత అలంకరణగా ఉన్నది, చాలా బాగున్నది. కళ్ళకు కట్టినట్టు రామలక్ష్మణులు, శ్రీకృష్ణ పరమాత్మని, సత్యభామ అందరూ మనకు కళ్ళకు కట్టినట్టు అయితే ఉన్నది. ఇంకా దానికి తగ్గ మ్యూజిక్ అయితే పెట్టినారు, చాలా బాగున్నది. ఒకసారి మీరు నాకు చూస్తారు కదా అని చెప్పి నేనైతే వీడియో తీశాను. దగ్గర దాపులో ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారనమాట. ఇంకా దూరంగా ఉన్నోళ్ళు, ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు కదా చాలామంది, వాళ్ళు కన్నా చూస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారని నేనైతే మీ అందరి కోసానికైతే వీడియో తీశాను. చూడండి ఒకసారి అమ్మవారిని కన్నా దర్శనం చేసుకోండి. చూడండి ఇక్కడ హనుమంతుడు రామచంద్ర స్వామిని, లక్ష్మణ స్వామిని ఎత్తుకొచ్చినట్టు. ఇక్కడ చూడండి సంజీవి అది కొండ ఎత్తుకొని వచ్చల్లా అట్టయితే ఉన్నది. చాలా బాగా పెట్టినారనమాట బొమ్మలు. ఇంకా చూద్దాం అనేట్టుగా ఉన్నది. నేను కానీ ఇదే ఫస్ట్ సారి చూడటం, అంత బాగున్నది. ఒక్కసారి చూడండి ఎంత బాగున్నదో. నిజంగా చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, అంత బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి అయినా కానీ ఉద్యానవనం మనం దర్శనం చేసుకుంటే అంతకన్నా పుణ్యం ఇంకొకటి ఉండదు, అంత బాగున్నది. ఇది అడవిలో రామచంద్రుడు సీతమ్మ ఉన్నట్టు అట్టయితే అట్ట కట్టినారనమాట, చిన్న ఇల్లు వేసి అట్టయితే చూపించారు. ఈడ చాలా బాగున్నది. ఇక్కడ కృష్ణుడు రథం తోలినట్టు అట్టయితే ఉన్నది, చాలా బాగున్నది. ఇదంతా మ్యూజిక్ అనమాట, మొత్తం మ్యూజిక్ ఆఫ్ చేసి పెట్టినామన్నమాట. ఖచ్చితంగా చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి ఈ ఉద్యానవనమును, అంత బాగున్నది. అమ్మ అయితే కోనేట్లో, ఇదో చూడండి అమ్మ అయితే కోనేట్లో పెట్టినట్టు, అమ్మవార్లందరినీ చుట్టూరు పెట్టి ఏనుగులు పెట్టినట్టు. అబ్బా ఎంత బాగా చేశారు. రకరకాల పూల చెట్లు ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అట్లున్నది అనమాట. ఇక్కడ చూడండి కరాటీ కుర్చీ పడతారు కదా, ఆ బొమ్మలు అన్నమాట. ఆ మాదిరి కూడా అది పెద్దవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని అయితే చాలా సేపు ఆలోచించి అయితే చూస్తారు. తెలియని వాళ్ళు మామూలుగా చూసుకుంటూ పోతున్నాం అంతే. కానీ ఎంత బాగున్నదో చూడండి. ఇక్కడ చిన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, అక్కడ ముత్యంలో చూసినట్టు అట్టున్నాడు. ఏనుగులు చూడండి, ఏనుగులు ఒండ్లు అన్నీ రకరకాలే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి, అబ్బా ఎంత బాగా చేసినారో. ఇప్పుడు అమ్మవారికి ఉత్సవాలు కదా, పద్మావతి అమ్మవారికి, అందుకే మేము కన్నా ఒకసారి అయ్యవారికి రోజు మనం దీపాలు పెడతాం కదా వారం. ఇప్పుడు అమ్మవారిని కన్నా తేవాలి ఇంటికి అని చెప్పి ఇంటికి తెచ్చి మేమైతే లడ్డు తెచ్చి అమ్మవారి 7 శనివారాల వ్రతంలో కానీ పెట్టినాను నేను. చాలా బాగున్నాయి చూడండి ఏనుగులు, అలంకరణ చూడండి పూలతోనే ఎంత బాగా చేసినారంటే ఇంకా 2 కళ్ళు చాలవన్నమాట. నిజంగా అమ్మవారు ఇక్కడే ఉన్నది అన్నట్టుగా ఉన్నది, ఉండటం ఏంది ఉండదు అనమాట. అంత బాగా చేశారనమాట, చాలా బాగున్నది. ఆ రకరకాల పూల చెట్లు చూడండి, చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్న గొడుగు, దాని కింద కృష్ణుడు, చిన్ని కృష్ణుడు అట్ట కళ్ళకు కట్టినట్టు డెకరేషన్ అయితే చేశారు.
నిజంగా చూడాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఇక్కడే అన్నమాట. ఆమె కోనేట్లో ఉండిందని అంటారు కదా, అక్కడే అట్ట చేసినారనమాట. కోనేట్లో నుంచి అప్పుడప్పుడే అమ్మవారు వచ్చినట్టుగా అంత కలగా ఉన్నదనమాట. 2 కళ్ళు చాలా అన్నమాట, అంత బాగా చేసినారు. మనం ధన్యమైపోతాం. ఈ ఉద్యానవనం చూసినాం అనుకోండి, ఈ జన్మకి ఇచ్చేవాళ్ళరా అనిపించేట్టుగా ఉన్నది. నిజంగా అంత బాగుండదు. ఆ డెకరేషను, అమ్మవారు, ఆ ఏనుగులు, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, రామచంద్ర, సీతమ్మ తల్లి, అంత బాగా, మళ్ళీ దానికి తగ్గ మ్యూజిక్ అంత బాగుంది. నచ్చితే నా వీడియో లైక్ చేయండి.